పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు. అటు పిమ్మట యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట ఉండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో, "ఏడవ వద్దమ్మా" అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దాన్ని మోయుచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, "చిన్నవాడా లెమ్ము అని నేను నీతో చెప్పుచున్నాను" అనేను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, మీ అందరికీ కూడా క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమంనకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశం నాయీను గ్రామం నేర్పిస్తున్న పాఠాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాయీను గ్రామం చిన్న గ్రామం అయినా ఆ చిన్న గ్రామంలోనికి ప్రభు వస్తున్నాడు. అక్కడ గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. ప్రియబిడ్డ, నీ జీవితం కూడా చిన్న కుటుంబమేమో, నీ జీవితం చిన్న జీవితమేమో, అయినా సరే ప్రభు నీ దగ్గరకు రావాలని ఆశపడుతున్నాడు. నిన్ను దర్శించ రావాలని వస్తూ ఉన్నాడు. నీకు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. అద్భుతం చేసే దేవుణ్ణి నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తావా? నాయీను గ్రామం చిన్నదే, కానీ ప్రభు చిన్న దాంట్లో కూడా ప్రవేశించి అద్భుతాలు చేస్తున్నాడు. మన జీవితం కూడా చిన్నదే. నీలో కూడా చిన్నతనం ఉండవచ్చు. అందరూ నిన్ను చిన్న చూపు చూస్తుండవచ్చు. అయినా సరే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ గ్రామం నేర్పిస్తున్న 3 ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలను ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, అందవిహీన జీవితాలను అందంగా మార్చే దేవుడు మన దేవుడు అని ఈ నాయీను గ్రామం మనకు నేర్పిస్తుంది. నాయీను అనే పదానికి అర్థం ఏంటిదంటే అందమైనది, ఆహ్లాదకరమైనది అనే అర్థం. నాయీను అనే మాటకి అర్థం అందమైనది, ఆహ్లాదకరమైనది. నిజమే, ఆ గ్రామం అందమైంది కావచ్చు, కానీ ఆ గ్రామంలో ఉంటున్న ఒక కుటుంబం మాత్రం అందవిహీనంగా జీవిస్తుంది. ఆ కుటుంబమే వితంతు కుటుంబం. అలాంటి అందవిహీనమైన జీవితం ఆ వితంతువుది. ఎందుకంటే భర్త లేడు, ఉన్న ఏకైక కుమారుడు మరణిస్తున్నాడు. ఒంటరితనం, నిరాశ, నిస్పృహ, దుఃఖం, కష్టం ఇవన్నీ కూడా ఆ వితంతు కుటుంబంలో ఉండడం వలన ఆ కుటుంబం అందవిహీనంగా ఉంది. అయితే అందవిహీనమైన ఆ కుటుంబానికి ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. వచ్చి ఆ కుటుంబ రూపురేఖల్ని మలచి అందంగా మారుస్తున్నాడు. ప్రియబిడ్డ, నీ జీవితం కూడా అందవిహీనంగా ఉందేమో, అయినా సరే భయపడకు, దిగులు పడకు. ప్రభు ఉన్నాడు. అందవిహీనమైన జీవితాలను అందంగా మారుస్తానని ఈరోజు నాయీను గ్రామం మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం. నిజమే, మన కుటుంబాలలో చాలామంది ఇండ్లు అందంగా ఉంటాయి. చాలామంది వేసుకునే బట్టలు అందంగా ఉంటాయి. చాలామంది అందంగా కనిపించాలని ముఖం మీద ఫేస్ క్రీమ్స్ పూసుకొని అనేక లేపనాలు ఆ ముఖానికి అప్లై చేసి అందంగా చూపించాలని చూస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వారి జీవితాలు అందంగా ఉన్నాయా? చూస్తే చాలామంది జీవితాలు
బయట కనిపించినంత అందంగా లేవు, అందవిహీనంగా ఉన్నాయి. అలాంటి అందవిహీనమైన జీవితాలను యేసయ్య అందంగా మారుస్తాడు. అందవిహీనం ఎందుకంటే పాపం వల్ల అందవిహీనం, అందవిహీనం ఎందుకంటే కీడుల వల్ల అందవిహీనం, అందవిహీనం ఎందుకంటే రోగాల వల్ల అందవిహీనంగా చాలామంది జీవితాలు ఉన్నాయి. వితంతువులాగా ఒంటరి జీవితంగా కొంతమంది ఉండవచ్చు, నిరాశ్రులై ఉండవచ్చు, ఎవ్వరూ లేని జీవితంగా ఏడుస్తూ ఉండవచ్చు. ఇలాంటి అందవిహీన జీవితాలలో ప్రభు వస్తాడు, వచ్చి ఆ అందవిహీనమైన జీవితాలను అందంగా మారుస్తాడంట. ఈరోజు రాయిను గ్రామం నేర్పిస్తున్న మొదటి సత్యం అందవిహీన జీవితాలను అందంగా మారుస్తుంది. ఇదొక్క సందర్భంలోనే కాదు, మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక సందర్భం కూడా అందవిహీనమైన జీవితాలు గడిపిన వ్యక్తి ఒకరు ఉన్నారు. వారే మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. యెరూషలేము దేవాలయంలో అందమైన ద్వారం అని ఒక ద్వారం ఉందంట. ఆ ద్వారం వద్ద నివసిస్తున్న ఒక కుంటివాడి జీవితం ఎలా ఉంది? అందవిహీనంగా ఉంది. కుంటివాడంటే లేవలేడు, లేచి నడవలేడు, అందరూ అతన్ని వెక్కిరిస్తూ ఉంటారు. మళ్ళా అతడు భిక్షం ఎత్తుకొని జీవిస్తున్నాడు. అందమైన ప్రదేశంలో కూర్చున్నాడే కానీ ఆయన జీవితం అందవిహీనంగా ఉంది, నడవలేని జీవితం. ఇలాంటి జీవితంలోనికి ఎవరు వస్తున్నారంటే పేతురు, యోహానులు అలా ఒకరోజు ఆ దేవాలయం దగ్గరికి, ఆ అందమైన ద్వారం వద్దకి వస్తూ ఉన్నారు. ఆ పేతురు యోహానులను చూసి ఈ కుంటివాడు అడుగుతున్నాడు, అయ్యా ఏమైనా ఇవ్వయ్యా అని భిక్షాటన చేస్తే పేతురు యోహానులు అంటున్నారు, మా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, కానీ యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువుము అని చెప్పేసి ఆ కుంటివాణ్ణి యేసు నామములో బాగుపరుస్తున్నాడు. అప్పటి వరకు అందవిహీనమైన జీవితం ఆ కుంటివాడిది, కానీ యేసు ఆ యొక్క జీవితంలోనికి రాగానే అందవిహీన జీవితం అందంగా మారిపోతుంది. కుంటివాడు లేచి నడుస్తున్నాడు. ఎలా జరిగింది ఈ అద్భుతం? వితంతువు జీవితంలో ఎలా అందంగా మారింది? ఈ యొక్క కుంటివాడి జీవితం ఎలా అందంగా మారింది? కేవలం యేసయ్య ఆ జీవితాల్లోకి వచ్చినప్పుడు. అంటే ఇక్కడే మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే, ఇదిగో నీ జీవితంలోనికి యేసయ్య వస్తే నీ జీవితం అందంగా మారుతుంది. మనం ఫేస్ క్రీమ్లు రాసినంత మాత్రాన మన జీవితం అందంగా మారదు, లేకపోతే మన యొక్క మంచి బట్టలు వేసుకున్నంత మాత్రాన అందంగా మారము. మన కాస్ట్లీ వస్తువులను వాడితే మన జీవితం అందంగా మారదు. కానీ యేసయ్య నీ జీవితంలోనికి వస్తే నీ జీవితం అందంగా మారిపోతుంది. ఒక చిన్న ఉదాహరణను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. జోనీ ఎరిక్సన్ అనే ఒక స్త్రీ 19వ శతాబ్దంలో జీవిస్తూ ఉంది అమెరికా దేశంలో. ఆమె జీవితం ఎలా సాగుతుందంటే, ఈత కొట్టడంలో ప్రథమ స్థానాన్ని సంపాదించాలని ఆమె ఆశపడుతుంది. ప్రతిరోజు ఆమె ఈత కొట్టడాన్ని ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. ఉదయాన్నే లేచి బాగా ఈత కొట్టే పోటీల్లో ఆమె మొదటి స్థానం సంపాదించుకోవాలని ఆశపడింది. ఒకరోజు ఏం చేస్తుందంటే, ఆమె పై నుంచి ఈ యొక్క ఈత కొలనులో, స్విమ్మింగ్ పూల్లో దూకింది అంట. అలా దూకడం వల్ల ప్రమాదవశాత్తు ఆమె 2 కాళ్ళు 2 చేతులు పడిపోయాయి. దెబ్బలు బాగా తగిలాయి. డాక్టర్లు అంటున్నారు, ఇక నీవు ఈత కొట్టలేవు, ఇక నీవు మర్చిపోవాల్సిందే, నీ కాళ్ళు చేతులు 2 కూడా పడిపోయాయి. ఆమె అందమైన జీవితం కోసం తాపత్రయపడింది, కానీ చివరికి ఎలా ముగిసిందంట? అందవిహీనంగా ఆమె జీవితం ముగిసింది. ఇలాంటి సందర్భంలో ఆమె ఏడుస్తూ యేసుప్రభుకి ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఎందుకయ్యా నా జీవితం ఇలా అయిపోయింది? ఈతలు కొట్టి మెడల్స్ సంపాదించాలనుకున్నాను, కానీ నా జీవితం చివరికి కదలలేని పరిస్థితిలోనికి వచ్చింది. చేతులు కదలట్లేవు, కాళ్ళు కదలట్లేదు, ఈ వీల్ చైర్కే నా జీవితం అంకితం, ఎలా నా జీవితం అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉండగా ఆమెకు ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ నాకు నోరు ఉంది. ఆ నోటి సహాయంతో నాకు పెయింటింగ్ కొద్దిగా వచ్చు, చిత్రాలు వేయడం కొద్దిగా వచ్చు, ఆ నోటితో చిత్రాలు వేయడం నేను ప్రాక్టీస్ చేస్తాను అని యేసు ఇచ్చిన ఆ యొక్క ప్రేరణను స్వీకరించి ఆమె నోటితో చిత్రాలు వేయడం ప్రారంభించింది. మొదట్లో
అతి కష్టంగా చిత్రాలు వేసింది. చిత్రాలు కూడా సరిగా రాలేదు. కానీ చివరికి ఆమె ఏం చేసిందంటే ప్రాక్టీస్ చేస్తూ యేసయ్య మీద నమ్మకంతో ప్రార్థన చేస్తూ, యేసయ్య నా జీవితాన్ని అందంగా మార్చయ్య, అందవిహీనంగా ఉంది నా జీవితం అని పలికినప్పుడు యేసుప్రభు ఆమె జీవితాన్ని మారుస్తున్నాడు. నోటితో అద్భుతమైన చిత్రాలను ఆమె చిత్రీకరించింది. ఆ చిత్రాలు ఇప్పుడు వరల్డ్ ఫేమస్ చిత్రాలుగా మారిపోయాయి. ఆ ఫోటోలు చూసిన అనేక మంది యేసు ప్రభువుని గురించి, ఆయన జీవిత చరిత్రను గురించి తెలుసుకున్నారు. ఇలా అందంగా ఆమె జీవితం మారిపోయింది. ఆమె ఈ జీవిత గాథను విన్న చాలామంది ఏం చేస్తారంటే ఆమె జీవిత సాక్ష్యం కోసం ఎగబడ్డారు. ఎలా నీ జీవితం మారింది, అందవిహీన జీవితం, కదల్లేని జీవితం నుంచి గొప్ప చిత్రకారిణిగా ఎలా మారావు, అందరికీ ప్రకటించు అని చెప్పేసి ఆమెను అనేక మంది ఆహ్వానించి ఆమె యొక్క జీవిత చరిత్రను విన్నారు. ఆ చరిత్రే ఈరోజు మీకు కూడా సాక్ష్యంగా మారిపోతుంది. చూడండి, ఆమె అందవిహీనమైన జీవితాన్ని యేసుతో ఉంటే అందంగా మారిపోయింది. ఈ 3 ఉదాహరణలు, నాయన్లో వితంతువు జీవితం, అదేవిధంగా యెరూషలేం దేవాలయం వద్ద కుంటివాడి జీవితం, జోనీ ఎరిక్సన్ జీవితం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఇదిగో దేవుడు అందవిహీన జీవితాలను అందంగా మారుస్తాడు. మీ జీవితం కూడా అందవిహీనంగా ఉందేమో, కానీ ప్రభు నిన్ను మార్చి అందంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. అలాంటి అందంగా ఉంచాలన్న యేసుతో నీవు ప్రయాణం చేస్తావా? యేసును నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించుతావా? నాయిను గ్రామం యేసును ఆహ్వానించింది. అందుకే యేసయ్య అందవిహీన జీవితాన్ని అందంగా మార్చాడు. రెండవది, నాయిను గ్రామం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నాయిను గ్రామంలో ఉన్న కన్నీళ్లను యేసయ్య తుడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూస్తే ప్రియ బిడ్డలారా, వితంతు కుమారుడు మరణించినప్పుడు గుంపులుగా జనాలు ఉన్నారు. ఆ గుంపులుగా ఉన్న జనాలు ఎవ్వరు కూడా ఆ స్త్రీని ఓదార్చలేకపోయారు. ఆ వితంతువుని కన్నీళ్లను తుడవలేకపోయారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా ప్రియ బిడ్డలారా? నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ కన్నీళ్లను తుడవలేరు. నీ కన్నీళ్లను తుడిచేది ఎవరంటే యేసయ్య మాత్రమే. నీ కన్నీళ్లు తుడవడానికి నీ దగ్గరికి వచ్చేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. కాబట్టి చాలాసార్లు మనకి చిన్న వేదన, చిన్న సమస్య, చిన్న రోగం, చిన్న బాధలు వచ్చినప్పుడు చాలామందికి ఫోన్ చేస్తాం. చాలామందికి ఫోన్ చేసి అయ్యో నా పరిస్థితి ఇలా అయింది అని చెప్తాం. కానీ ఎవరైనా తీర్చగలరా? ఎవరైనా నీ కన్నీటిని ఓదార్చగలరా? నీ కన్నీటిని సంతోషంగా మార్చగలరా? ఎవ్వరు మార్చలేరమ్మా. మార్చేది యేసయ్య ఒక్కటే. యేసయ్య ఒక్కడే మన కన్నీటిని సంతోషంగా మారుస్తాడు. అందుకే యోహాను శుభవార్త 16వ అధ్యాయము, యోహాను శుభవార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం. 20వ వచనంలో, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషంగా మారును అని ప్రభు సెలవిస్తున్నాడు. వితంతువు, నాయీను గ్రామంలో వితంతువు, దుఃఖముతో నిండి ఉన్న జీవితం. కుమారుడు చనిపోయాడు, ఏడుస్తూ ఉంది. అయ్యో ఒక్కడే కుమారుడు కదా అని ఏడుస్తున్న ఆమె జీవితం ఏమైందంట అంటే ఆ ఏడుపును ఎవ్వరు ఆపలేకపోయారు. కానీ యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వచ్చి ఆమెతో ఏమంటున్నాడంట, లూకా 7:13 చెప్తుంది, ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికి ఆ పాడెను తాకాడంట. వెంటనే చిన్నవాడు, చనిపోయినవాడు లేస్తున్నాడు. వెంటనే ఆ కన్నీళ్లు సంతోషంగా
మారిపోతున్నాయి. చాలామంది ఏడుస్తుండవచ్చు ప్రియ బిడ్డలారా, నీ సమస్య వలన. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ అంటున్న మాట, ఏడవద్దమ్మా, కన్నీరు కార్చవద్దమ్మా, నీ కన్నీటిని నేను సంతోషంగా మారుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు నాయిను గ్రామం నేర్పిస్తున్నట్లుగా నీ కన్నీటిని యేసయ్యకు సమర్పించు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే చాలామంది కన్నీళ్లు గార్చిన వాళ్ళని మనం చూస్తున్నాం. అలా కన్నీళ్లు గార్చిన వారందరి జీవితాలను దేవుని నమ్ముకున్నప్పుడు వారి జీవితంలోకి సంతోషం, ఆనందం వస్తుంది. మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలలో అన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కన్నీరు కారుస్తుందంట, తన జీవితంలో సంతానం లేదని. మనలో కూడా చాలామంది కన్నీళ్లు కారుస్తుండవచ్చు, సంతానం లేదని. అలాంటి వ్యక్తి అన్న కన్నీరు కారుస్తుంటే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, షిలో దేవాలయంలో ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి ఆమెకు ఒక కుమారుని ఇస్తున్నారు. వారే సమూయేలు ప్రవక్త, గొప్ప ప్రవక్త. కన్నీటి నుండి మనం ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి అనడానికి ఈ అన్న జీవితమే ఒక మంచి ఉదాహరణ. కన్నీటితో ఆమె కన్నీరు కార్చి ప్రార్థించగా గొప్ప ప్రవక్త వస్తున్నాడు. మన జీవితంలో కూడా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మనం కూడా గొప్ప గొప్ప అద్భుతాలను పొందుకుంటాం. మనం చూస్తే మోనికమ్మ గారు అనే ఒక పునీతురాలు, ఆమె ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం? కన్నీటి ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం? తన కుమారుడు అగస్తిన్ వారు మారిపోవాలని, ఈ లోకంలో జీవిస్తున్న కుమారుడు మారిపోవాలని అమ్మ కన్నీటి ప్రార్థన చేసిందంట. ఆ కన్నీటి ప్రార్థనను చూసిన దేవుడు అగస్తిన్ వారిని మారుస్తున్నారు. ఆ అమ్మకి సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వితంతువు తల్లి ప్రార్థన, అదేవిధంగా అన్న తల్లి ప్రార్థన, మోనికమ్మ తల్లి ప్రార్థన. చూడండి, ఈ తల్లులందరూ కూడా కన్నీటి ప్రార్థన చేస్తారు. నాయిను గ్రామంలో వితంతు తల్లి కన్నీటితో మొరపెడుతుంది, అన్న కన్నీటితో మొరపెడుతుంది కుమారుని కోసం, మోనికమ్మ తల్లి ఆ కుమారుని కోసం మొరపెడుతుంది కన్నీటితో. వీళ్ళందరూ కన్నీరు కారుస్తే వారందరి కుమారులను దేవుడు అభిషేకిస్తున్నాడు. ఈరోజు ప్రియ బిడ్డ, తల్లిగా ఒక తండ్రిగా నీ కుమారుల కొరకు ప్రార్థిస్తున్నావా? నీ కుమారులను ప్రభు తోటలో వినియోగించబడాలని, నీ కుమారులు చెడు మార్గంలో పోకూడదని, మంచి మార్గంలో ఉండాలని ఆశపడుతూ నీవు కన్నీరు కారుస్తే ఆ కన్నీటిని చూసిన దేవుడు నీ కుమారుల కుటుంబాలను, కుమార్తెల కుటుంబాలను ఆశీర్వదిస్తాడంట. ఇది సత్యం. నాయిను గ్రామం నేర్పిస్తున్న రెండవ సత్యం, కన్నీటి తల్లి ప్రార్థన కుమారుణ్ణి జీవంతో నింపుతుంది. కన్నీటి ప్రార్థన మన జీవితాలను సంతోషమయంతో నింపుతుంది. మరి నీవు నీ జీవితంలో కన్నీటి ప్రార్థన చేస్తావా? ఇక నాయిను గ్రామం నేర్పిస్తున్న 3వ పాఠం, పడిపోయిన జీవితాలను ప్రభు పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చూసినట్లయితే వితంతు కుమారుడు పడిపోయాడు. జీవంతో నిలబడాల్సిన వ్యక్తి క్రింద పడిపోయాడంట, జీవాన్ని పోగొట్టుకొని. కదలేని పరిస్థితి. అలాంటి కదలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూసి యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, చిన్నవాడా లెమ్ము, నువ్వు కదలేని పరిస్థితిలో ఉన్నావు నాకు తెలుసు, లెమ్ము అని చెప్పేసి చిన్నవాణ్ణి యేసయ్య పైకి లేపుతున్నాడు. పడిపోయిన వారిని పైకి లేపేవాడే మన రక్షకుడు యేసు ప్రభు. నిజమే ప్రియ బిడ్డలారా, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనంలో మనం వింటూ ఉన్నాం, నరుడు పడిపోవచ్చును కానీ దేవుడు చేయి పట్టి పైకి లేపును. నరుడు పడిపోవచ్చును కానీ దేవుడు చేయి పట్టుకొని పైకి లేపుతాడు. నిజమే, చిన్నవాడు పడిపోయినప్పుడు, కదలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ చిన్నవానితో లెమ్ము అని చెప్పి అతన్ని పైకి లేపుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే 3 సందర్భాలలో పడిపోయిన నిర్జీవంతో ఉన్న వ్యక్తులని యేసు ప్రభు మరణం నుండి జీవంలోనికి లేపుతున్నాడంట. ఆ 3 వ్యక్తులు ఎవరు అని మనం చూస్తే, మొట్టమొదటిది యాయీరు కుమార్తె, రెండవది నాయీను గ్రామంలో వితంతు కుమారుడు,
మూడవది మరియమ్మ మార్తమల సోదరుడు లాజరు. వీరు ముగ్గురు నిర్జీవంతో క్రింద పడిపోయి ఉంటే యేసయ్య పైకి లేపుతున్నాడు. దీంట్లో గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉందని పునీత అగస్తీని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ రహస్యం? మొట్టమొదటి అద్భుతాన్ని మనం చూస్తే యాయీరు కుమార్తె. యేసుప్రభు ఎక్కడ బాగుపరుస్తున్నాడు ఆమెని? 4 గోడల మధ్యలో యాయీరు ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు యాయీరు కుమార్తెని, నిర్జీవంతో ఉన్న ఆమెను, పడిపోయిన ఆమెను యేసుప్రభు పైకి లేపుతున్నాడు. దాని అర్థం ఏంటంటే, నీ హృదయములో ఎవ్వరికి కనిపించకుండా 4 గోడల మధ్య నువ్వు చేసే ప్రతి పాపము నుండి, పాప అంధకారం నుండి ప్రభు నిన్ను పైకి లేపుతున్నాడన్నది సత్యం. హృదయంలో మనం ఆలోచన చేస్తూ చాలాసార్లు పాపాలు చేస్తూ ఉంటాం. అవి ఎవరికి కనిపించవు. యాయిరు కుమార్తె కూడా ఎవరికి కనిపించదు. కానీ అలాంటి 4 గోడల మధ్యలో ఉన్న నిర్జీవమైన స్థితిని యేసుప్రభు ఏం చేస్తున్నాడంట? పైకి లేపుతున్నాడు. అంటే హృదయం లోపడి పాపాలను యేసయ్య పైకి లేపగలడు, మన్నించగలడు. రెండవ వ్యక్తి నాయిన్లో వితంతు కుమారుడు. ఎక్కడున్నాడు ఆయన? ప్రజల మధ్యలో ఉన్నాడు. అంటే బహిరంగంగా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని యేసయ్య క్షమిస్తాడు. ఇక మూడవ వ్యక్తి లాజరు ఎక్కడున్నాడు? 4 రోజుల పాటు సమాధిలో ఉన్నాడు. అంటే హీన స్థితిలో ఉన్నాడు, పాతాళ లోకంలో ఉన్నాడు. అయినా సరే ప్రభు ఆయన పాపాలన్నిటిని క్షమించి పైకి లేపుతున్నాడు. అంటే హృదయం లోపల పాపాలని, బయట పాపాలని, హీన దిశ పాపాలన్నిటినీ అలా పడిపోయిన మనలను పైకి లేపే దేవుడే మన దేవుడు. కాబట్టి ఇది మూడవ సత్యం నాయను గ్రామం నేర్పిస్తుంది. పడిపోయిన నీ జీవితాన్ని ప్రభు పైకి లేపుతాడు. ప్రియ బిడ్డ, నీవు కూడా కదలేని స్థితిలో ఉన్నావేమో, ఆ వితంతు కుమారుడిలాగా కదలట్లేదేమో, దేవాలయాన్ని కదలట్లేవేమో, పాప సంగీతనాన్ని కదలట్లేవేమో, నీ జీవితం ఇతరులకు సహాయం చేయడానికి కదలట్లేదేమో. ఇలా కదలలేని నిన్ను, పాపాలతో ఉన్న నిన్ను, హృదయంలోని పాపాలు, బహిరంగ పాపాలు, హీన దిశకు చెందిన పాపాలు అన్నిటినీ కూడా వీటి వల్ల పడిపోయిన నిన్ను యేసయ్య పైకి లేపుతాడు. ఇదే సత్యం. కనుక ఈ వితంతు కుమారుడు నాయిన్లో జరిగిన అద్భుతాలన్నీ కూడా, నాయిను గ్రామంలో చేసిన గొప్ప అద్భుతం, అందవిహీన జీవితం అందంగా మారే అద్భుతం, కన్నీటితో ఉన్న జీవితం సంతోషంగా మారే అద్భుతం, అదేవిధంగా పడిపోయిన జీవితాన్ని పైకి లేపిన అద్భుతం మనందరి ఇండ్లలో జరగాలని ప్రభువును ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ప్రత్యేక విధంగా నాయిను గ్రామం నుండి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను మాకు నేర్పిస్తున్నారు. నాయిను గ్రామం చిన్నదే, మా కుటుంబం కూడా చిన్నదే, కానీ అద్భుతం చేయుమయ్యా. నాయిను గ్రామం అందవిహీనంగా ఉంది. కారణం, ఒక తల్లి కుమారుణ్ణి కోల్పోయింది. మా జీవితం కూడా సమస్యల వల్ల అందవిహీనంగా ఉందేమో, కానీ యేసయ్యా మా జీవితానికి వచ్చి అందవిహీన జీవితాన్ని అందంగా మార్చుమయ్యా. కన్నీటితో నాయను గ్రామం ఉంది ప్రభువా, మా జీవితం కూడా కన్నీరుతో ఉంది ప్రభువా. ఆ కన్నీటినంతటిని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. ప్రతి కన్నీరు యేసు నామములో సంతోషంగా మారునుగాక. ప్రభువా, పడిపోయిన జీవితం నాయిను గ్రామంలో ఉంది. అలాంటి జీవితాన్ని నువ్వు పైకి లేపుతున్నారు. పాపం ద్వారా మా జీవితాలు పడిపోయి ఉన్నాయి. ప్రభువా, దయ ఉంచుము, మమ్ము పైకి లేపుము, పరిశుద్ధాత్మను ఒసగుము. ప్రభువా, నీ కృపతో నింపుము. నీలో ఎదిగే బిడ్డలుగా మమ్మందరినీ దీవించుము. నాయన్లో చేసిన అద్భుతం యేసు నామములో మా కుటుంబంలో కూడా జరుగునుగాక. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. యేసయ్య నీ వాక్యం